ఈ వీడియోలో మనం వెహికల్ ఇన్పుట్స్ గురించి నేర్చుకుందాం. వెహికల్ ఇన్పుట్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ దీంట్లో ఉంది కదా, వెహికల్ ఇన్పుట్స్ క్లిక్ చేయండి. ఫస్ట్ వెహికల్ ఇన్పుట్స్ అంటే ఏంటంటే ఏ లైన్లో అయితే వెహికల్స్ అనేవి స్టార్ట్ అవ్వాలో లేదా ఎంటర్ అవ్వాలో మనము వెహికల్ ఇన్పుట్స్ అనేవి ఇస్తాం. దాని ద్వారానే అక్కడి నుంచి వెహికల్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. వెహికల్ జనరేషన్ కోసం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి వెహికల్స్ ఇటు వెళ్తాయి కదా, మనము సింపుల్గా వెహికల్ ఇన్పుట్స్ క్లిక్ చేసి కంట్రోల్ పట్టుకొని ఈ రోడ్డు మీద ఎక్కడైనా సరే మీరు రైట్ క్లిక్ ఇస్తే మౌస్తో ఆటోమేటిక్గా అది లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ బ్లాక్ కలర్లో హైలైట్ అయింది చూసారా, అది వెహికల్ ఇన్పుట్ అనమాట. అంటే దీనికి నేమ్ ఏమి ఇద్దాం, లెఫ్ట్ సైడ్ రోడ్ కాబట్టి నేను లెఫ్ట్ అని ఇస్తాను. ఓకే, లెఫ్ట్ సైడ్ రోడ్ ఎంటర్ కొట్టండి. సేమ్ ఇప్పుడు ఈ నెట్వర్క్లో ఇక్కడ ఇంకో రోడ్డు ఉంది, దీనికి కంట్రోల్ పట్టుకొని రైట్ క్లిక్ ఎక్కడైనా ఇవ్వండి, లాస్ట్కి వచ్చేసింది కదా, ఇదిగోండి. దీనికి నేను బాటమ్ అని ఇస్తాను, బాటమ్ రోడ్డు కాబట్టి. నెక్స్ట్ సేమ్ ఈ నెట్వర్క్లో దీంట్లో ఇటు నుంచి వెళ్తాయి వెహికల్స్, సో ఇట్లా వెళ్తాయి కాబట్టి కంట్రోల్ రైట్ క్లిక్, దీనికి రైట్ సైడ్ కాబట్టి RIGH రైట్, దీనికి రైట్ సైడ్ కాబట్టి రైట్, ఎంటర్. దీనికి కంట్రోల్ రైట్ క్లిక్, ఇది టాప్లో ఉంది కదా, టాప్, ఎంటర్. సో మనం ఈ విధంగా వెహికల్స్ ఇన్పుట్స్ ఇచ్చేసామన్నమాట. వెహికల్స్ ఇన్పుట్స్ అంటే చెప్పా కదా, ఎక్కడైతే వెహికల్స్ అనేవి స్టార్ట్ అవుతాయో, ఇప్పుడు సిమ్యులేషన్ మనం ప్లే చేసినప్పుడు వెహికల్స్ అనేవి ఈ బ్లాక్ డాట్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా వెళ్తాయి ఈ రోడ్డుకి అట్లా. రూట్స్ ఎలా ఇవ్వాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఈ రూట్ నుంచి మిగతా రూట్స్కి వెళ్ళిపోతాయి అనమాట, స్ట్రైట్గా అండ్ ఫ్రీ లెఫ్ట్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో. అలా ఈ విధంగా 4 రోడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి 4 ఇన్పుట్స్ ఇచ్చేసుకున్నాం, 4కి నేమ్స్ ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు వాల్యూమ్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం. వాల్యూమ్స్ అంటే ఏం లేదు, సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసిన డేటాని ఇక్కడ ఇన్పుట్గా ఇస్తారు. మనం ఇక్కడ ఇన్పుట్గా ఇవ్వాల్సిన డేటా 10 minutes డేటా మాత్రమే, అదొకటి గుర్తుంచుకోండి. ఎందుకు అంటే మనకి సిమ్యులేషన్ టైం అనేది 10 minutes మాత్రమే ఉంది కాబట్టి. సో ఇప్పుడు వాల్యూమ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. మనకి వాల్యూమ్ వచ్చేసి 1 hour తీసుకున్న డేటాని లేదా 24 hours క్యాలిక్యులేట్ చేసిన డేటాని మనం ఇక్కడ ఇవ్వకూడదు. అంటే మీరు ఈ లైన్ దగ్గర ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో ఈ రోడ్ నుంచి మీరు ఒక 1 hour క్యాలిక్యులేట్ చేశారు, అండ్ సేమ్ వే ఈ రోడ్లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో ఒక 1 hour క్యాలిక్యులేట్ చేశారు. అది కూడా మీరు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి అంటే పీక్ అవర్స్లో మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి డేటా అనేది ఎంత మ్యాక్సిమం ఉంటుందో అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు మనము ఒక 9 to 10 లేదా 10 to 11 ఆ మధ్యలో తీసుకోవచ్చు అనమాట. వాల్యూమ్ స్టడీ అనేది ఆ టైమింగ్స్లో చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఆ టైమ్స్లో స్కూల్స్, కాలేజెస్ అండ్ ఆఫీసెస్ బయట అన్నీ ఓపెన్లో ఉంటాయి కాబట్టి మీరు రోడ్స్ అన్నీ చూస్తే మ్యాక్సిమం అన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి ఆ టైమింగ్స్లో. సో మీరు ఆ మ్యాక్సిమం టైమింగ్స్లో మీరు వాల్యూమ్ స్టడీ అనేది చేయాలి. ప్రతి లేన్కి ప్రతి డైరెక్షన్లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, ఎటువంటి వెహికల్స్ వెళ్తున్నాయి, కాంపోజిషన్స్ ఎన్ని ఉన్నాయి, అట్లా మీరు అన్ని స్టడీ చేసుకొని మీ దగ్గర ఒక బుక్ మెయింటైన్ చేయండి, వాల్యూమ్ డేటా అనేది మెయింటైన్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ వాల్యూమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ రోడ్లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి అనేది వాల్యూమ్ ఇప్పుడు. కానీ మనం ఇక్కడ వాల్యూమ్ ఎంత, మీరు 1 hour క్యాలిక్యులేట్ చేస్తే 1000 వెహికల్స్ వచ్చినాయి, లేదా 3000 వెహికల్స్ వచ్చినాయి ఒక 1 hour. పెద్ద జంక్షన్ అనుకోండి ఇది ఒకటి, 3000 వెహికల్స్ వస్తే మనం 1 hour క్యాలిక్యులేట్ చేసింది ఇక్కడ ఇవ్వకూడదు. ఎందుకు అంటే మనం హెల్ప్లోకి వెళ్ళినట్లయితే లైసెన్స్లోకి వెళ్ళండి. ఇదిగోండి, లైసెన్స్లోకి వెళ్ళినప్పుడు పీరియడ్ 600 seconds అంటే 10 minutes. సో మనకి సిమ్యులేషన్ టైం 10 minutes మాత్రమే. మీరు ఈ రోడ్లో 1 hour క్యాలిక్యులేట్ చేశారు, మీకు 1 hour క్యాలిక్యులేట్ చేస్తే 3000 వెహికల్స్ వెళ్తున్నాయి. 3000 వెహికల్స్ వెళ్తుంటే అది 1 hour వాల్యూమ్ డేటా కదా. ఇక్కడ వాల్యూమ్ 3000 ఇవ్వకూడదు. ఎందుకని, మనకి సిమ్యులేషన్ టైం 10 minutes కాబట్టి డివైడెడ్ బై 6 వేస్తాం.
అప్పుడు ఏమవుతుంది 10 మినిట్స్కి ఎన్ని వస్తున్నాయో అర్థమైపోతుంది. 500. సో మీరు 500 ఇవ్వాలి. సేమ్ అలానే సో నేను 667 వేస్తాను. అట్లా ఆ విధంగా మీరు రఫ్గా ఇచ్చేసుకోండి. ప్రతి దానికి వాల్యూమ్స్ ఇచ్చుకోండి. వాల్యూమ్స్ ఇచ్చుకున్నారు కదా. వెహికల్ కాంపోజిషన్స్ ఎలాగా మనం ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాం. సో దాని ప్రకారం మీరు ఇచ్చేసుకోండి ఇక్కడ సింపుల్గా. సో సింపుల్గా ఇలా ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మీరు 1 అవర్ క్యాలిక్యులేట్ చేసింది 10 మినిట్స్ వేసుకున్నారు ఇక్కడ వాల్యూమ్ని. 10 మినిట్స్ మాత్రమే రన్ చేయగలం కాబట్టి ఇప్పుడు ఆ 10 మినిట్స్ కూడా మీరు పీక్ అవర్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కావాలంటే. అంటే ఇప్పుడు డైరెక్ట్గా డివైడెడ్ బై 6 వేస్తే వెహికల్స్ అనేవి రాంగ్గా ఉంటుంది కదా. అంటే ఇన్పుట్ మనం తప్పుగా వేస్తున్నాం, ప్రాబిలిటీ అంత ఉండదు అన్ని వెహికల్స్ వెళ్తాయని. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే 10 మినిట్స్ ఒక పర్సన్ ఇక్కడ నిల్చొని 10 మినిట్స్ కౌంట్ చేస్తాడు వెహికల్స్ ఎన్ని వెళ్తున్నాయో. ఇటుపక్క ఎన్ని వెళ్తున్నాయో ఇంకో పర్సన్ క్యాలిక్యులేట్ చేస్తారు. అలా ఎన్ని రోడ్లు ఉంటే అన్ని రోడ్ల మీద ఎన్నెన్ని వెహికల్స్ వెళ్తున్నాయో మీరు క్యాలిక్యులేట్ చేస్తారు 10 మినిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోడ్ తీసుకుంటున్నాను. ఈ రోడ్డు మీద నేను ఇక్కడ ఒక సైడ్ నిల్చొని క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఈ రోడ్డు మీదకి ఎన్ని వెహికల్స్ ఎంటర్ అయినాయో. నాకు ఒక ఫస్ట్ 2 మినిట్స్ బాగా పీక్గా వస్తున్నారు. అంటే ఒక వెహికల్స్ 200 వెహికల్స్ స్పీడ్గా వస్తున్నారు. తర్వాత 3 మినిట్స్ ఖాళీగా ఉంది రోడ్డు. 5 మినిట్స్ అయిపోయింది. అంటే మనం ఎగ్జాక్ట్గా టైమింగ్తో కూడా ఇవ్వాలి అంటే కరెక్ట్గా ఇచ్చుకోవచ్చు అనమాట. దానికి ఎలా అంటే ఇదిగోండి, ఈ విండో మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ టైం ఇంటర్వెల్స్ కొట్టండి. ఇక్కడ స్టార్టింగ్ టైం 0, ఎండింగ్ టైం మ్యాక్స్ ఉంది కదా, ప్లస్ కొట్టండి. ఇక్కడ చేంజ్ చేయట్లేదు మనం 0 సెకండ్స్ నుంచి 900 సెకండ్స్కి ఎట్లా చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ చేయాలి. ఇక్కడ చేంజ్ చేస్తే అక్కడ చేంజ్ అవుతుంది అనమాట. సో మనం ఫస్ట్ 2 మినిట్స్ వెహికల్స్ బాగా వస్తున్నాయి అని చెప్పాం కదా. ఫస్ట్ 2 మినిట్స్ అంటే ఎంత 120 సెకండ్స్. ఇక్కడ ఎంటర్ కొడతాం. సో ఫస్ట్ చూడండి 0 to 120 సెకండ్స్ ఒక టైం ఇంటర్వెల్. ఇప్పుడు మళ్ళీ 120 నుంచి 300 సెకండ్స్ దాకా ఇంకోటి. నెక్స్ట్ 5 మినిట్స్, నెక్స్ట్ 1 మినిట్ ఖాళీగా ఉందనుకోండి 360. నెక్స్ట్ 360 నుంచి బాగా ఫుల్గా వస్తున్నాయి అనుకోండి వెహికల్స్, అప్పుడు ఎంత అవుతుంది 600 సెకండ్స్. సో ఇప్పుడు మనం టైం ఇంటర్వెల్స్ ఎన్ని ఇచ్చాం 1 2 3 4 5 కదా. అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటంటే 0 to 120 సెకండ్స్ అంటే ఫస్ట్ 2 మినిట్స్ ఒక వాల్యూమ్ ఇచ్చుకోవచ్చు. తర్వాత 120 నుంచి 300 అంటే దీనికి ఒక వాల్యూమ్ ఇచ్చుకోవచ్చు. ఈ టైం ఇంటర్వెల్లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో కూడా తీసుకోవచ్చు. 300 నుంచి 360 అంటే ఇది 1 మినిట్. నెక్స్ట్ 360 నుంచి 600, నెక్స్ట్ 600 నుంచి మ్యాక్స్ అంటే ఇంకా లాస్ట్ అదే అనమాట. సో ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట. దీన్ని కంట్రోల్ S కొట్టేసి దీంట్లోకి వచ్చేసేయండి. ఇది క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి ఇప్పుడు టైం ఇంటర్వెల్స్ ఇక్కడ పడినాయి కదా. మీరు ఇక్కడ రావట్లేదు అనుకోవద్దు, ఇక్కడ సింగిల్ లిస్ట్ అనుకోండి ఇలా ఉంటుంది. అంటే మనము టైం ఇంటర్వెల్స్ ఏం చేంజ్ చేయలేదు కాబట్టి. మీరు వాల్యూమ్స్ బై టైం ఇంటర్వెల్ అని ఉంది కదా, వెహికల్ వాల్యూమ్స్ ఇట్లా క్లిక్ చేసినట్టయితే ఇదిగోండి ఇలా ఉంది. అంటే ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ 2 మినిట్స్ ఎన్ని వెహికల్స్ వచ్చినాయి ఒక 100 వెహికల్స్. నెక్స్ట్ ఫస్ట్ 2 మినిట్స్ బాగా వచ్చినాయి అనుకుంటే 200 వెహికల్స్. నెక్స్ట్ ఖాళీగా ఉందనుకోండి, నెక్స్ట్ 3 మినిట్స్ ఖాళీగా ఉన్నాయి ఒక 50 వెహికల్సే వచ్చినాయి. ఈ టిక్ మార్క్ తీసేయండి, మీరు ఈజీగా చేంజ్ చేసుకోగలరు. కౌంట్ అనేది తీసేసేయండి. ఇక్కడ 50 ఎంటర్. నెక్స్ట్ 1 మినిట్ బాగా వచ్చారు, అప్పుడు ఎంత దీంట్లో 100 ఇద్దాం. నెక్స్ట్ మ్యాక్స్ ఇంకా 100 ఇంకొక 150 అయిపోయింది. ఇప్పుడు ఇది అవసరం లేదు మనకి, 600 to మ్యాక్స్ అంటే అవసరం లేదు. దీంట్లోకి వచ్చేసి డిలీట్ చేసేయండి, కంటిన్యూ కొట్టండి, బ్యాక్ వచ్చేసేయండి, క్లిక్ చేయండి. సో ఇదిగోండి, అంటే ఈ రోడ్డు మీద స్పెసిఫిక్ టైమింగ్స్లో స్పెసిఫిక్ వాల్యూమ్స్ ఇచ్చుకోవచ్చు.
స్పెసిఫిక్ కాంపోజిషన్స్ ఇచ్చుకోవచ్చు. అంటే ఫస్ట్ 2 minutes 200 వెహికల్స్ వచ్చాయి, అది కూడా కాంపోజిషన్ క్రియేట్ చేసుకోవచ్చు కొత్తది. మీరు కొత్తది క్రియేట్ చేసుకోవాలంటే ట్రాఫిక్లోకి వెళ్ళి వెహికల్ కాంపోజిషన్స్లో కొత్తది క్రియేట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ డౌన్ యారో కొట్టేసి సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నాయి కదా, ఎగ్జాక్ట్ అండ్ స్టాకాస్టిక్స్ అని. దీంట్లో ఎగ్జాక్ట్ పెట్టుకుంటే మీరు ఇచ్చిన 200 వాల్యూమ్కి ఎగ్జాక్ట్గా 200 వాల్యూమే వస్తుంది. అంటే 200 వెహికల్సే వస్తాయి, ఒకటి ఎక్కువ తక్కువ రాదు. మీరు అదే సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటే అటు ఇటుగా 1-2 వెహికల్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. దాని మీనింగ్ అదనమాట. సో ఈ విధంగా మీరు వెహికల్ ఇన్పుట్స్ అనేవి ఇచ్చుకుంటారు. ఇప్పుడు నేను ఇవేమి ఇవ్వట్లేదు, డిలీట్ కొట్టాను సింపుల్గా, అదేమో అవసరం లేదనుకుంటే. ఇక్కడ సింపుల్గా 500 మీ ఇష్టం. సో ఇది డిఫాల్ట్ ఉంది, ఏ పెట్టేసుకున్నాను. సో వెహికల్ ఇన్పుట్స్ అనేది ఈ విధంగా ఇచ్చుకుంటారు. కంట్రోల్ ఎస్ కొట్టినట్లయితే సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇది వచ్చింది కదా, డిలీట్ చేసేయండి ఇది కూడా. సో ఇప్పుడు ప్రతి దానికి డిలీట్ కొట్టేసేయండి. లేదు ఇవన్నీ డిలీట్ చేయలేమంటే సింపుల్గా టైం ఇంటర్వెల్లోకి వెళ్ళి ఈ మొత్తం సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేసేయండి. డూ దిస్ ఫర్ ఆల్ మెసేజెస్, కంటిన్యూ, స్కిప్, 0 అయిపోతుంది. ఇప్పుడు చూడండి ప్రతిదీ ఒకటే వాల్యూమ్ ఉంటుంది. అంటే ఆ రోడ్డు మీద 10 నిమిషాలు స్పెసిఫిక్ టైం లిమిట్ లేకుండా ఆ 10 నిమిషాలు కౌంట్ చేసిన వెహికల్స్ డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చుకుంటాం అనమాట. అలాగా ఆ విధంగా మనము ఇక్కడ టైం ఇంటర్వెల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి మినిట్కి ప్రతి సెకండ్కి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఓపిక ఉన్నంతసేపు మీరు ఎంత ఎగ్జాక్ట్గా ఇచ్చుకోగలరో అంత ఎగ్జాక్ట్గా ఇచ్చుకోవచ్చు వాల్యూమ్స్ అన్నిటిని. ఈ విధంగా మీరు సింపుల్గా ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు కంట్రోల్ ఎస్ కొట్టుకోండి, ఇక్కడ ఇంటూ కొట్టేసేయండి, ఇది క్లోజ్ చేసేయండి. ఇది ఉంది కదా షో ఎంటర్ నెట్వర్క్ కొడితే మన నెట్వర్క్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట, సెంటర్కి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం వెహికల్ ఇన్పుట్స్ అనేవి ఇస్తాం. నెక్స్ట్ వెహికల్ రూట్స్ ఎలా ఇస్తారు అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇవన్నీ వెహికల్ రూట్స్ అనమాట, నేను ఆల్రెడీ ఇచ్చాను. అది ఎలా ఇవ్వాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.